ఆధ్యాత్మిక మిత్రులారా, అందరికీ యోగి వేమన జన్మదిన శుభాకాంక్షలు. మిత్రులారా, యోగి వేమన జన్మదిన సందర్భంగా యోగి వేమన గురించి తెలుసుకుందాము. వేమన ప్రజాకవి, సంఘ సంస్కర్త, విశ్వదాభిరామ వినురవేమ అనే మకుటంతో వేమన రాసిన పద్యాలు తెలుగువారికి సుపరిచితాలు. వేమన సుమారు 1367-1478 మధ్య కాలంలో జీవించాడు. వేమన గురించి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. సిపి బ్రౌన్ ద్వారా వేమన పద్యాలు 1839లో పుస్తకం రూపంలో వెలుగులోకి వచ్చాయి. పామరులకు కూడా అర్థమయ్యే భాషలో పద్యాలు చెప్పి ప్రజలకి జ్ఞానము పంచాడు. అద్భుతమైన కవిత్వం, అనంతమైన విలువగల సలహాలు, సూచనలు పద్యాల ద్వారా విలువలు అన్నీ తెలిపాడు. వేమారెడ్డి అనే పేరు కలిగిన అతను యోగి వేమనగా ఎలా మారాడో తెలుసుకుందాము మిత్రులారా. వేమారెడ్డి అన్నయ్యతో, వదినతో, అన్న కూతురు వీళ్ళందరూ కలిసి జీవిస్తుంటారు. వేమారెడ్డికి వాళ్ళ వదిన అమిత ప్రేమగా పెంచుతుంది. వేమన అన్న కూతుర్ని అమితంగా ప్రేమిస్తుంటాడు. వేమన ప్రాపంచికమైన సంపాదన మీద ఎప్పుడూ అయిష్టంగానే ఉంటాడు. కానీ సాటి మనుషులకు ఎప్పుడూ సహాయం చేస్తుండేవాడు. దేవుని విగ్రహం కన్నా ప్రాణమున్న మనిషికే విలువ ఇచ్చేవాడు. అతనికి ఒక కంసలి మిత్రుడు అభిరాముడు అనేవాడు ఉండేవాడు. వేమన ఉన్నత భావాలతో జీవిస్తుండేవాడు. దీనికి ఒక చక్కని ఉదాహరణ. ఒకరోజు అతను గుడికి వెళ్ళినప్పుడు ఒక పండు ముసలామె క్రింద పడి చిరిగిన బట్టలతో వణుకుతూ గుడి ముందు పడిపోయింది. ఆమెను ముట్టుకొని ఎత్తుకొని గుడిలో పడుకోబెట్టి వేమన గుడిలోనికి వెళ్ళి అమ్మవారి చీర తనే తెచ్చి ఆ ముసలామెకు కప్పాడు. అప్పుడు అభిరాముడు ఇలా చేయడం అపచారము అన్నప్పుడు, ఈ జీవి చలితో బాధపడుతున్నప్పుడు ఆ దేవత చీర తెచ్చి కప్పడం తప్పు కాదు అన్నారు. రాతి బొమ్మలో కాదు, ప్రాణమున్న జీవిలో దేవుడు ఉన్నాడు అని అంటాడు. ఇలా ప్రజల విశ్వాసాలను, సనాతన ధర్మాన్ని మంటగలుపుతున్నాడు అని వాళ్ళ అన్నయ్య బాధపడుతుండేవాడు. వాళ్ళ అన్నయ్యకు చేదోడు వాదోడుగా ఉండకపోగా విప్లవకారుడైతాడేమో అని వాళ్ళ అన్నయ్య చాలా బాధపడుతుండేవాడు. కానీ అతను వేశ్యాలోలుడవుతాడు. వేమారెడ్డి మిత్రుడు అభిరాముడు ఇనుమును బంగారు చేయాలని ఋషుల దగ్గర ఫార్ములా తెలుసుకొని ఎప్పుడూ ప్రయత్నం చేసి విఫలమయ్యేవాడు. వేమన తలుచుకుంటే ఇనుమును బంగారం చేయగలడని అభిరామునికి గట్టి నమ్మకం ఉండేది. కానీ ఇవేవి వేమారెడ్డికి ఆలోచన ఉండేది కాదు. వేమనకు విశ్వద అనే వెలయాలితో అనుబంధం ఏర్పడుతుంది. ఆమె కూడా వెలయాలి అయిన పవిత్రంగా వేమనను ప్రేమిస్తుంది. మిత్రుడు అభిరాముడు వేమన కరుణను, సంఘాన్ని మార్చే సంఘ సంస్కర్త, ప్రజల చీకటిని తొలగించి వెలుగునిచ్చే సూర్యుని లాంటివాడు అని గుర్తిస్తాడు. విశ్వద వ్యామోహం నుండి వేమారెడ్డిని బయటికి తేవాలని అభిరాముడు అనుకుంటాడు. విశ్వద దగ్గరికి వెళ్ళి, వేమనను నీ ప్రేమ వ్యామోహంతో బంధించినావు అమ్మ, నీ ఒక్కదానివే. వేమనను చూసి మురిసిపోతూ ఈ లోకమంతా చీకట్లో మగ్గిపోయేలా చెయ్యడము ధర్మం కాదు. అతనిని నీ నుండి దూరం చెయ్యి. నీ ప్రేమ బంధాన్ని సడలించు, సమాజానికి వదిలిపెట్టు. లేదు అంటే చరిత్రలో ఒక మచ్చగా మిగిలిపోతావు అని హితబోధ చేసి వెళ్తాడు. వేమనను విశ్వదకు మాత్రమే దక్కనిస్తావో లేక విశ్వానికి వదిలిపెడతావో నిర్ణయం నీదే విశ్వద అని అభిరాముడు విశ్వదకు హితబోధ చేస్తాడు. అప్పుడు విశ్వద ఆ సత్యాన్ని అర్థం చేసుకుని, అన్నా అభిరామ, నా మీద ఇంత బాధ్యత అప్పగించావు,
నేను ఈ కర్తవ్యం చెయ్యగలనా అని సందేహపడినప్పుడు అభిరాముడు, నీవు అనుకుంటే ఖచ్చితంగా చేయగలవని విశ్వాసం నాకుంది. నీ ఒక్క దానివి మాత్రమే అతన్ని మార్చగలవు అని ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాడు. అప్పుడు విశ్వద వేమన మనసును మార్చాలని ఆమె వేమన వదిన నగలు ముక్కెర తీసుకొని రమ్మని చెబుతుంది. ఇది వేమనకు అసాధ్యమైన పని అని అనుకుంటుంది. కానీ వేమన వదిన అతనికి నగలు ముక్కెర బాధపడుతూనే ఇచ్చి పంపుతుంది. కానీ ఆ విలయాలి నగ్నంగా 7 అడుగులు నడిచి వచ్చి ఆ నగలు అందుకోవాలని షరతు పెడుతుంది. వేమన విశ్వద దగ్గరికి వచ్చి వదిన గారి షరతు చెబుతాడు. ఆమె తన వ్యామోహం నుండి వేమనను తొలగించాలని, వేమనను విశ్వానికి ఇవ్వాలని నిర్ణయించుకున్నందుకు ఆమె మాటలతో అతనికి విరక్తి కలిగేలా మాట్లాడుతూ నగ్నంగా నగలు తీసుకోగలను అని తన నగ్న శరీరంతో వస్తుంది. అప్పుడు వేమనలో ఆమె మాటల వలన, ఆమె చేతల వలన ఆమె మీద వ్యామోహం తొలగి విరక్తి కలుగుతుంది. శాశ్వతంగా ఆమెను వదిలిపెట్టగలిగాడు. వేమన వలన అన్న వదినలకు ఆర్థిక బాధలు వస్తాయి. ప్రజల ద్వారా వసూలు చేసిన పన్నులను వేమన తీసుకువెళ్ళి విశ్వదకి ఇస్తుండటం వలన వేమనకు విశ్వద మీద వ్యామోహము ఇప్పుడు వదిలినందువలన అతనికి జీవిత సమస్యలు అర్థమవుతున్నాయి. వారి అన్నగారిని రాజభటులు బంధించి తీసుకువెళ్ళడము చూసి క్షమించమని అన్నయ్య వదినలను అడిగే అర్హత కూడా తనకు లేదని గుర్తించి మిత్రుని ఫార్ములాతో ఇనుమును బంగారంగా మార్చి తన అన్నయ్యను చెరసాల నుండి వదిలించాలి అని అనుకొని అభిరాముని దగ్గరికి వెళ్ళి సడలని పట్టుదలతో శ్రమించి అతి కష్టం మీద ఇనుమును బంగారంగా మార్చి విజయం సాధిస్తాడు. కానీ అంతలోనే అన్నయ్య కూతురు జబ్బున పడుతుంది. తనకిష్టమైన అన్న కూతురు ని చూసేకి వెళతాడు. ఆ పాపను తను ఎంతో ప్రేమతో పలకరిస్తుండగానే ఆ పాప మరణం చూస్తాడు. ఆ పాప మరణముతో జీవితం ఇంతేనా, ఎప్పుడైనా వెళ్ళిపోవలసిందేనా అని విరక్తి కలుగుతుంది. వేమన తయారు చేసి ఇచ్చిన బంగారును అభిరాముడు తీసుకొని వెళ్ళి వేమారెడ్డి అన్నయ్యను చెరసాల నుండి రక్షిస్తాడు. కానీ వేమన తన అన్న కూతురు సమాధి దగ్గరని ఏడుస్తూ విరక్తితో ఇంకా ఇంటి వైపు కూడా వెళ్లకుండా అడవులలో తిరుగుతూ, యోగి వేమన అలా తిరుగుతూ జీవహింసను, ప్రజల మూఢ విశ్వాసాలను ఖండిస్తూ వచ్చాడు. జీవులను బలి ఇచ్చే ఆచారాలను ఎదిరించడం వలన ప్రజలు పిచ్చివాడు అని వాళ్ళ ఊర్ల నుండి తరిమి కొట్టి పంపేవారు. కళ్ళు ఉండి చూడలేని గుడ్డివాళ్ళు, చెవులు ఉండి వినపడని చెవిటి వాళ్ళు, జ్ఞానముండి అజ్ఞానములో కొట్టుకుమిట్టాడే వీళ్ళకు కల్విప్పు కలిగేదెప్పుడు, కలిగించేవారు ఎవరు ఎవరు అని ప్రశ్న మొదలయ్యింది. వేమనకు నిరాశ, నిస్పృహ మొదలయ్యింది. ఎవరు ఎవరు ఎవరు, ఈ గాలికి ఊపిరి పోసిందెవరు, నేలకు జీవాన్ని ఇచ్చిందెవరు, నింగికి నీలిమను నిలువని కాలమును, ఆ కాలానికి కొలతలు సూర్యచంద్రులను నిలిపిందెవరు, అన్నింటినీ కలపక కలిపిందెవరు, ఎవరు ఎవరు ఎవరు, ఈ కొండలకెన్నడూ చెదరని గుండెలను, ఈ మబ్బుల
చల్లని మనసులను ఈ కినుకుల చలవలను ఈ మినుకుల వెలుగులను ఆ వెలుగుల వెనక వెలిగే వెలుగును వెలిగించిందెవరు, అది కాచేదెవరు, ఎవరు 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 అని అంతర్మథనంతో తల్లడిల్లుతూ కొండలలో అడవులలో పిచ్చిపెట్టిన వానిలాగా దిక్కుతోచక తిరుగాడేవాడు. విశ్వాంతరాల నిత్య నిశ్శబ్ద శబ్దమా, దృశ్య సకల కారణ కార్యమా, సకల సహస్ర కోటి జీవరాశి జీవన్మరణ పరిభ్రమణమా, నిర్వికల్ప నిర్వికరామ నిరాకార సాకారమా, ద్వైతాద్వైతమా అభావ భావమా, నా అంతరంగ సంక్షోభమా, అంతర్వాహిని ఎక్కడ ఈ జననం, ఎక్కడికి పయనం, స్పర్శయై స్పందనయై అనుభూతియై నా అనువనువునని ప్రసాద ప్రభావము నన్ను దర్శించని వెలుగు వర్షించని అని నిరాశ నిస్పృహతో అర్థం కాని తన జీవిత గమ్యంకు మానసిక సంఘర్షణతో తిరుగుతూ పడిపోయేవాడు. అతని తపనకు ఈశ్వరుడు ఒక ఋషి వేషంలో వచ్చి, ఇంతటి నిరాశను నిస్పృహతో పరితపిస్తున్నావే, ఎందుకు ఇంత ఆవేదన నాయనా, ఎందుకు అంత తపన, ఎవరు నాయనా నీవు అని అడుగుతాడు. వేమన అంటాడు, అది తెలుసుకోవాలని ఈ అన్వేషణ స్వామి. అసలు నేనెవరు, నేను ఎక్కడికి పోతున్నాను, నా గమ్యం ఏది అని తెలియని పామరుడిని, అజ్ఞానంతో జ్ఞానం తెలియక తిరుగుతున్నాను స్వామి అని ఆవేదనతో అంటాడు. అప్పుడు స్వామి అంటాడు, అజ్ఞానము స్వరూపం తెలుసుకోవడమే జ్ఞానం నాయనా. అందరిలోనూ ఆ జ్ఞానజ్యోతి వెలుగుతూనే ఉంది, దానిని దర్శించగలగడమే మనం సాధించవలసినది అని చెబుతాడు. అప్పుడు వేమన, స్వామి అది సాధించాలి అంటే తపస్సు చేయాలనా అని అడుగుతాడు. అప్పుడు స్వామి అంటాడు, అడవులలో గుహలలో ఉండే సర్వ ఇంద్రియాలను కట్టిపడేసి తపస్సు చేయవలసిన అవసరం లేదు. ఇన్ని ఏళ్ళ నీ తపన సంచారము అంతర్మదనమే తపస్సు నాయన. మనసును ఆవరించుకున్న చీకటిని తొలగించే చిన్న ప్రయత్నం కూడా తపస్సే అన్నారు. అప్పుడు వేమన, నా గురువు నీవే స్వామి, అయితే నేను ఎలా అన్వేషించాలి అని అడుగుతాడు వేమన. అప్పుడు స్వామి అంటారు, ఎవ్వరూ ఎవరికి గురువులు కారు నాయనా, ఎవరి అనుభవాలే వారికి నేర్పతగ్గ పాఠము. నీ ఆశ, ఆశయము, అనుభవము, ఆవేదన, అనన్య సత్యాలు, అనుభవపూర్వకంగా నీవు ఆర్జించిన జ్ఞానము సప్త సముద్రాల అంత గొప్పవి, 14 భువనాలలో వ్యాపించతగ్గవి. అది నిత్యమే సత్యమవుతుంది. ఇది దర్శించడానికి నీవు కొండలు అరణ్యాలలో తిరగవలసిన అవసరం లేదు. ప్రజా హృదయాలలో మానవత్వాన్ని ఆవిష్కరించి తత్వాన్ని బోధించు. ఈ లోకమే నీకు గురువు, ఈ లోకమే నరకము స్వర్గము. నీ అనుభవాల భావాల ఆలు అర్థాలు జ్ఞానమయ సుభాషితాలు, నీ పలుకు పద్యము అవుతుంది, నీ వాదము వేదము అవుతుంది. లేవు, సర్వ జగత్తు నీ కొరకు ఎదురు చూస్తుంది. జాతి మత భేదాలతో ఉన్న సమాజాన్ని ఉద్ధరించు. మానవ జాతికి నూతన జీవం పొయ్యి. నువ్వు ఇప్పటి నుండి వేమారెడ్డివి కావు, సర్వజ్ఞ వేమనివి. నీ చరిత్ర చిరస్మరణీయం అవుతుంది అని జ్ఞానోదయం చేస్తాడు.
తర్వాత వేమన తత్వబోధను పద్యాల రూపంలో చెబుతూ ఊర్లలో తిరుగుతుండేవాడు. ఈ వేమన సమాజంలో ప్రజల జీవన స్థితిగతులను చూసి వారిని సంస్కరించే దిశగా ప్రజల సమస్యలను గుర్తిస్తూ వారి ఆలోచనలు మారేలా పామరులకు కూడా అర్థమయ్యే రీతిలో ఎన్నో పద్యాలు పాడుతూ వినిపించేవాడు. పద్యాల రూపంలో అందరికీ పంచేవాడు. రాముడు విశ్వదకు వేమనను విశ్వానికి వదిలిపెట్టమని తను విశ్వదకు హితబోధ చేసిన విషయము గురించి, విశ్వద త్యాగము గురించి వేమనకు వివరించినందువలన వేమన యోగిగా విరాగిగా పద్యాల రూపంలో చెప్పినప్పుడు వేమన శరీరం వేరు ఆత్మ వేరు అని గాఢంగా నమ్మినందువలన పద్యంలో చివరి లైను విశ్వదాభిరామ వినురవేమ అనే మకుటమును కలిపి చెప్పేవాడు. వేమన తన ఆత్మ నుండి వచ్చిన జీవిత సత్యాలని ఒక పాఠంగా పద్యాల రూపంలో చెప్పుకుంటూ తన జ్ఞానాన్ని పెంచుకుంటూ ప్రజలకు అందిస్తూ చివరికి పూర్తిగా ఆత్మతత్వంలో లీనమై ఎన్నో ఆధ్యాత్మిక ఆత్మతత్వ పద్యాలతో తను అందరికీ పంచి తన జీవితాన్ని సార్థకం చేసుకున్న యోగి వేమన జీవితము ఎన్ని వందల సంవత్సరాలు గడిచినా వేమన పద్యాల రూపంలో మనందరికీ చిరస్మరణీయుడుగా ఉన్నాడు. వేమన తన జ్ఞానానికి ప్రతీకైన విశ్వద అభిరాముల కృతజ్ఞతను తన పేరును శాశ్వతంగా పద్యాలలో రాశాడు అని నేను భావిస్తున్నాను. ఆ పరమేశ్వరుడు విశ్వద అభిరామ జీవితాలతో పరమార్థం కలిగించినందుకు తన జ్ఞానోదయానికి కృతజ్ఞతగా ప్రతి పద్యము చివర విశ్వదాభిరామ వేమన అని రాశాడని భావిస్తున్నాను. వేమన మిత్రుడు అభిరాముడు వేమన కొరకు వెతుకుతూ వెళుతున్నప్పుడు పిల్లలు పద్యాలు పాడుతుంటారు. చివరకు విశ్వదాభిరామ వినురవేమ అని అన్నప్పుడు అభిరాముడు ఈ పద్యాలు ఎవరు చెప్పారు అని వాళ్ళని అడుగుతారు. ఊరి బయట ఒక సాధువు పాడుతుంటే విన్నాము అన్నారు ఆ పిల్లలు. అప్పుడు అభిరాముడు వేమనను కలుస్తాడు. అప్పుడు ఒక గుడ్డి ఆమెకు చూపులు వచ్చేలా చేస్తాడు వేమన. అభిరాముడు అది ఎలా సాధ్యమో అని అడిగినప్పుడు యోగ విద్యతో సాధ్యమే అంటాడు. కనులు ఉండి కూడా చూడలేక అజ్ఞానంతో స్వార్థంతో మతవర్గ విభేదాలతో అసంతృప్తితో నిండిన ఈ చీకటి ప్రపంచానికి వెలుగు చూపించాలన్నదే నా ధ్యేయము ఆశయము అని అభిరామునితో అంటాడు యోగి వేమన. మిత్రుడు అభిరామునకు వేమన కారణ జన్ముడని, సర్వ సమాజానికి పునాది అయి మార్గదర్శి అయి అందరికీ ఆచరణీయమైన పద్యాలను చెబుతున్నాడని అభిరాముడు వేమన రాసిన పద్యాలను ప్రచారం చేస్తూ విశ్వతకు ఆ పద్యాలను అప్పగించి ప్రచారం చెయ్యమని ఇస్తాడు. విశ్వద అభిరాముడు కూడా వేమన రాసిన పద్యాల జ్ఞానాన్ని ప్రచారం చేస్తుంటారు. వేదాతీతుడు వేమనరా వేమన పలుకే వేదమురా, వేదాతీతుడు వేమనరా వేమన పలుకే వేదమురా. కాయము దగగూడి గడగి యోగిగనున్న కాయమిలను బడిన ఘనుడుగాడు, కాయమునను ముక్తి కడతేరవలనయ విశ్వదాభిరామ వినురవేమ. ఓ వేమన్నా, శరీరం ఆశ్రయించి దీని సహాయమున యోగిగా కొన్నచో ఆ శరీరము భూమి మీద పడి మరణించనేని యా యోగి ఉత్తముడు కానేరడు. కనుక దేహముండగనే యోగి ముక్తిని సాధింపవలేను సుమా. తమ దేహమును మరచి తన్మయత నుండి యోగులు ముక్తిని సంపాదింతురు. వేదాతీతుడు వేమనరా వేమన పలుకే వేదమురా, వేదాతీతుడు వేమనరా వేమన పలుకే వేదమురా. గట్టు మీదనున్న గాన్పించు సర్వము తెలిసి తేపబడిన తెలియునెల్ల లోక విషయములను లోని రహస్యముల్
విశ్వదాభిరామ వినురవేమ. ఓ వేమన్న, పర్వతంపైకెక్కినచో సర్వమును కనపడును. అట్లే తేట తెల్లముగా తెలుసుకున్న యోగికి ప్రపంచ విషయములను దేహములోని రహస్యములను పూర్తిగా తెలియను. జ్ఞానం ఆర్జించిన వారికి సర్వ విషయములు స్పష్టంగా తెలియను. వేదాతీతుడు వేమనరా, వేమన పలుకే వేదమురా. వేదాతీతుడు వేమనరా, వేమన పలుకే వేదమురా. గాలి రాకపోకలుండెడి కాలమే బ్రతుకాయరా, లీలతో పరమాత్మనెంచగలేని మాయ లగంటిరా. చాలా నమ్మియు నాత్మకీలున సాధనంబున గానరా, మేలుగానిక నీవు నీ ఎడ మేలవింపర వేమన. ఓ వేమన, గాలి యొక్క రాకపోకలు జరిగిడి కాలమే జీవితము సుమా. జాగ్రత్తగా పరమాత్మని తెలియనీయకుండెడి మాయలను చూడవలేను. విశ్వాసముంచి ఆత్మశీలనడి సాధనముతో పరమాత్మని చూడవలేను. నీవు బాగుగా జీవేశ్వర్యమునకై నీలోని గాలిని మేలవించుము. మానవులు గాలి యందు పుట్టి గాలి యందే వృద్ధి పొంది గాలి శక్తిని తెలియజాలకుండా ఉన్నారు. గాలి యొక్క మహత్వమెరిగి గాలి యందే ఆత్మ కలదనియో, అదే తత్వమనియో, అదే బ్రహ్మస్వరూపమనియో గుర్తించువారలే యోగులు. వేదాతీతుడు వేమనరా, వేమన పలుకే వేదమురా. వేదాతీతుడు వేమనరా, వేమన పలుకే వేదమురా. చిక్కి దక్కబోదు చిగురించు మదిలోన, నిక్కుబట్టి గురుతు నెరేజూచి సొక్కియున్న ఘనులు సూత్రాత్ములగుదురు. విశ్వదాభిరామ వినురవేమ. ఓ వేమన, ఆత్మతత్వం సాక్షాత్కరించి మాయమగును, మదిలో తాండవమాడుచుండును. బుద్ధిని నిలిపి దాని యొక్క స్వరూపమును బాగుగా చూచి తన్మయులైన మహాత్ములే తత్వసూత్రాత్ములగుదురు. మదిని పదిల పరిచి కుదురుగా ఆత్మతత్వములు పరికించువారలే బ్రహ్మయోగులు. ఆధ్యాత్మిక మిత్రులారా, ఇలా వేమన ఆత్మతత్వ విజ్ఞాన ధ్యాన గురించి పద్యాల రూపంలో చాలా చాలా చెప్పినాడు మిత్రులారా. మనమందరము ఆ పద్యాలను చదివి అర్థం చేసుకున్నాలని భావిస్తున్నాను. అందుకే మిత్రులారా, జీవహింస మానండి, జీవహింస మానండి, జీవుల మీ వలె ప్రేమించండి. జీవహింస మానండి, జీవహింసతో బ్రతికేవారు శివుని మెప్పు కనలేరండి. జీవులలో శివుడున్నాడండి, జీవులలో శివుడున్నాడండి. జీవుడు శివుడని కొలువండి. జీవహింస మానండి, జీవుల మీ వలె ప్రేమించండి. నేను నీవని పొరపడకండి, మనలో భేదము లేదండి. అందరి లోపల ఆరక వెలిగే ఆత్మ ఒక్కటే తెలియండి. పరమాత్మ ఒక్కటే తెలియండి. జీవహింస మానండి, జీవుల మీ వలె ప్రేమించండి. మిత్రులారా, మాయ అనే మనసును తొలగించుకునేందుకు మనసా మాయలు పడకే, మాయలు పడకే, మనసా
మాయలు పడకే కాయము కలిమి సతమని నమ్మి కాయము కలిమి సతమని నమ్మి మనసా మాయలు పడకే పాయసమ్ముతో పెంచిన గాని పాతరలో రక్షించిన గాని ప్రాయము కలిమి పోయేలే చేసిన పుణ్యమే చెడని పదార్థము చేసిన పుణ్యమే చెడని పదార్థము నరమెచ్చులకై చేసిన దానము పరమునకేమి కొరగాదే కరుణతోడా నిరుపేదకు వేసిన తిరుపమి ఇహపర సాధనమి ఆ తిరిపెమి ఇహపర సాధనమి మాయను పడకే మనసా మనసా మాయలు పడకే ఆశ పెంచి ఇల్లాలని సుతుడని గాసిన పడకే మనసా ఆశ పెంచి ఇల్లాలని సుతుడని గాసిన పడకే మనసా మోసపోకు మీ వ్యామోహముతో మోసపోకు మీ వ్యామోహముతో చేసిన పుణ్యమే చెడని పదార్థము చేసిన పుణ్యమే చెడని పదార్థము మాయను పడకే మనసా మనసా మాయలో పడకే మనసా. మిత్రులారా, 10 సంవత్సరంలో బ్రౌన్ అనే అతను కష్టపడి సంపాదించి వేమన పద్యాలను సేకరించి రాసి వివరణతో బుక్కును రాసినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మన యోగి వేమనకు ఆత్మపూర్వకమైన నమస్కారాలు తెలుపుతున్నాను. మిత్రులారా, ధ్యానం ద్వారా మన పత్రిజీ కూడా ఇందులో ఉన్న విషయాలన్నీ మనకు సరళంగా బోధించినందుకు సుభాష్ పత్రిజీకి, స్వర్ణమాల పత్రి మేడంకు నా ఆత్మపూర్వక నమస్కారాలు. నాకు సహకరిస్తున్న నా కుటుంబానికి కూడా ఆత్మపూర్వక నమస్కారాలు. మిత్రులారా, పత్రిజీ జీవితము ముగించే ముందు నా దగ్గరికి వచ్చి నా సమయం అయిపోయింది, నేను వెళుతున్నాను అని నాకు చెప్పినాడు. అప్పుడు నాకు అర్థం కాలేదు మిత్రులారా, పత్రిజీ నా పైన బాధ్యత పెట్టినాడు అని, నాలోని జ్ఞానాన్ని పంచమని చెప్పినాడు అని ఈరోజు నాకు అర్థమైంది మిత్రులారా. అందుకే పత్రిజీకే శతకోటి వందనాలు సమర్పిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.